దానికోసమే మీ దగ్గర క్షమాపణ అడగడానికి వచ్చాను. క్షమాపణ అడగడానికి వచ్చావా? అవునత్తయ్య, నన్ను క్షమించండి. అవును. దేనికోసం కక్కుర్తి పడుతున్నావా? 4 పళ్ళు తీసుకొచ్చింది. చూసారా, బిడ్డలు లేనందువల్ల ఒక అవమానము, వివాహం అవ్వకుండా వయసు పెరిగిపోతూ వివాహం అవ్వకుండా అడ్డుపడిన కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు తప్పుడు జీవితాల వల్ల, వాళ్లకున్న తప్పుడు అలవాట్ల వల్ల తల్లిదండ్రులు అవమానపడుతూ ఉన్నారు. అవమానంలో కూడా మనం ఓర్పుగా ప్రశాంతంగా ఉండాలి. దానినే దేవుడు ఇష్టపడుతున్నారు. ప్రియమైన పన్నెంటి కాపురం ప్రేక్షకులకు యేసుక్రీస్తు ప్రియమైన నామంతో మీకు మా శుభాకాంక్షలు. ఈ రోజు ఈ పన్నెంటి కాపురం కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం మేము చాలా సంతోషపడుతున్నాం. ఈ రోజు అవమానంలో ఓర్పుగా ఉండు అనే శీర్షికతో మనం కార్యక్రమం చూడబోతున్నాం. కొంతమంది తన చుట్టూ ఉన్న వాళ్ళని నవ్వించాలని ఆలోచనతో ఎగతాళి వెటకారం చేయడమే అలవాటుగా పెట్టుకున్నారు. దీనివల్ల మిగతా వాళ్ల మనసు బాధపడుతుంది. అందువల్ల వాళ్ళకి అవమానంగా ఉంటుంది. ఆ విషయాన్ని వాళ్ళు ఆలోచించరు కూడా. ఇంకా కొంతమంది వాళ్ళని అవమానించిన వాళ్లపైన కోప్పడి మనల్ని అవమానించిన వాళ్ళని పగ తీర్చుకోవాలనే ఆలోచనతో కొన్ని సమయాల్లో వాళ్ళని చంపుతారు కూడా. ఇంకొంతమంది వాళ్ళ అవమానాలన్నీ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే ఆలోచనకు కూడా వెళ్లిపోతున్నారు. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు తన అవమానించిన వాళ్ల ముందుగా ఓర్పుగా ఉండి తన అవమానించిన వాళ్ల ముందు ఎదిగి చూపించాలి అని ఒక వైరాగ్యంతో పనులు చేసి గొప్పైన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడి బిడ్డలైన మనము యేసుక్రీస్తు చెప్పిన మాటలకి లోబడి ఉండేలాగా మనం ఉండాలి. యేసు అవమానించబడినప్పుడు బదులుగా పగ తీర్చుకునే ఆలోచన కాకుండా ఆ అవమానాన్ని ఓర్చుకున్నారు. దేవుడి బిడ్డలైన మనము కూడా అవమానంలో ఓర్పుగా ఉండాలి. అవమానాన్ని ఆశీర్వాదంగా మార్చిన దేవుడు ఒకరోజు మన తలరాతని ఖచ్చితంగా మారుస్తారు. తర్వాత జ్యోతి యొక్క నాటకం చూద్దామా? అమ్మతో మాట్లాడు సుబ్బి. ఆవిడ కోపంతో వెళ్తే ఏంటి, నువ్వు అలాగే వదిలేస్తావా? నువ్వే కాస్త తగ్గొచ్చు కదా. మొండి పట్టుదలతో ఉండొద్దు. సుబి, నువ్వుగా వెళ్ళి మాట్లాడడం తప్పులేదమ్మా. వాళ్ళు వయసులో పెద్దవాళ్లు. నువ్వు ఏదీ మనసులో ఆలోచించకుండా వెళ్ళి మాట్లాడమ్మా. ఇప్పుడు డానీ ఎలా ఉన్నాడమ్మా? అంతా సరైపోయింది నాన్న. మెల్విన్ కూడా సరైపోయాడు. కానీ డానీ మనసులో సొంతంగా షాప్ పెట్టాలన్న ఆలోచన ఉన్నట్టుకుంది. అవును నాన్న, ఆయన మనసులో అది ఇంకా ఒక కోరికగానే ఉంది. అప్పుడప్పుడు అంటారు, ప్రార్థన చేస్తున్నాం నాన్న, త్వరగానే దేవుడు సొంత కొట్టు, సొంతంగా ఇల్లు ఇస్తారు. ఖచ్చితంగా జ్యోతి, అందులోనూ నీకివ్వకుండా ఉంటారా? సుబి, ఇప్పుడు మీ ఇంటి పరిస్థితి ఎలా ఉంది? మీరు చెప్పింది ఆలోచించి చూశానక్క. అందుకనే మా అత్తయ్యని మళ్ళీ ఇంటికి తీసుకురాబోతున్నానక్క. చాలా మంచి విషయమమ్మా. వెళ్ళి మాట్లాడు, అంతా మంచే జరుగుతుంది. సరేనక్క. సుబి, వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళొద్దు. కొంచెం పళ్ళు తీసుకెళ్ళు. సరే పెద్దనాన్న.
అత్తయ్య. మ్మ్. ఏంటే కొత్తగా అత్తయ్య తొక్కానొచ్చావు? ఎందుకు వచ్చావు చెప్పు. ఆ, ఇంటి లోపలికి వెళ్ళి మాట్లాడదాం అత్తయ్య. అందరూ చూస్తున్నారు. అందరూ చూస్తున్నారా? చూడని ఏమన్నావు? ఇంటి లోపలికి వెళ్ళి మాట్లాడాలా? నీ ఇంటికి వచ్చాను కదా, నువ్వు ఏం మర్యాద చేశావు? ఇంటికి ఎందుకు వచ్చావనే కదా అడిగా. ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్ళమని అంటున్నావు? నేనెప్పుడు అలా అన్నాను అత్తయ్య? నువ్వు చెప్పకపోయినా నీ ప్రవర్తనలోనే నాకు బాగా తెలుస్తుంది. అత్తయ్య, దానికోసమే మీ దగ్గర క్షమాపణ అడగడానికి వచ్చాను. క్షమాపణ అడగడానికి వచ్చావా? అవునత్తయ్య, నన్ను క్షమించండి. అవును. దేనికోసం కక్కుర్తి పడుతున్నావా? 4 పళ్ళు తీసుకొచ్చింది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే ఏదన్నా అంటాను. నీకు సిగ్గుందా లేదా? ఏ మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు? అది కూడా క్షమించమని అడగడానికి. ఈ నాటకాలని నా దగ్గర చెల్లవమ్మా. నా కొడుకు గాని నమ్ముతాడు, నేనంతా నమ్మను. లేదత్తయ్య, నిజమే చెప్తున్నాను. ఇంటికి రండి. ఎన్ని రోజులు కావస్తే అన్ని రోజులు ఉండండి. అవును, నాకు ఉండటానికి ఇల్లు లేదు కదా, అందుకనే వీధిలో ఉంటున్నాను. అందుకనే కదా నువ్వు పిలుస్తున్నావు. అలాంటిదేం లేదత్తయ్య. మరెందుకు పిలుస్తున్నావు? నీకులాగా సిగ్గు రోషం లేదని అనుకుంటున్నావా? పిలిచిన వెంటనే మీ ఇంటికి రావడానికి. వెళ్ళు, నీ భర్త దగ్గర ఇది కూడా చెప్పు. వెళ్ళు, అత్తయ్య నన్ను హింస పెడుతుందని. వెళ్ళు, ఇక్కడి నుంచి వద్దు. ఏయ్, ఈ పళ్ళన్నీ ఎవరు తీస్తారు? వెళ్ళి తీసుకుని పో. వెళ్ళు, నుంచొద్దు. అమ్మా, ఏడవద్దమ్మా. మీరేడిస్తే నేను ఏడుస్తాను. ప్లీజ్ అమ్మా, ఏడవద్దు. మీరెందుకమ్మా అక్కడికి వెళ్తున్నారు? ఆవిడ్ని అక్కడే ఉండమనండి, నేను నాన్నతో చెప్తాను. వద్దు నాన్న, నాన్న పాపం బాధపడతారు. మీరిక్కడ బాధపడుతున్నారుగా. అమ్మ ఏడవట్లేదు, చాలా. నువ్వు వెయిట్ చేయి, అమ్మ నీకు భోజనం తీసుకొస్తాను. సరేమ్మా. ఉమ్. వదిలేరా, దీనికి పోయి ఫీల్ అవుతావేంటి? ఫీల్ అవ్వక, ఇలాంటి ఎన్ని చూశానురా. నీకు పని లేదంటే సరిపోయేది, కానీ అందరి ముందు ఫైల్ తీసి మొహం మీద కొట్టాడురా. ఎంత అవమానంగా ఉండింది తెలుసా? ఊరికే వచ్చేసావా? ఇంకేం చేయమంటావు? ఫైల్ తీసుకొని బయటకు వచ్చేసాను. లోపల పనిచేసే వాళ్ళలో తెలిసిన కుర్రాడు ఉన్నాడు, వాడు చూసేశాడు. డైలీ వాడు నన్ను చూస్తుంటే నాకు ఎంత అవమానంగా ఉంటుందో తెలుసా? రేయ్, ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నాను. ఏంటి, నొప్పిగా ఉందా ఏంటి? అర్థం కాలేదురా. అర్థం కాలేదా? అర్థం కాలేనట్టుగా నటిస్తున్నావా? నిజంగానే అర్థం కాలేదురా. ఆ రోజు మేనేజరు నీ మొహం మీద ఫైల్ ఇస్తున్నాడు కదా, అది అడుగుతున్నాను. నువ్వు లోపల ఉన్నావు? లోపల ఉన్నానా? రేయ్, ఆ కంపెనీ స్టాఫ్ రా నేను. స్టాఫా? నీలాగా రోడ్ల మీద తిరుగుతున్నాను అనుకుంటున్నావా? రేయ్, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. రేయ్, నేనా ఎక్కువ మాట్లాడుతున్నా?
నీ మొహం మీద మేనేజరు ఫైలు ఇసరడం చూసి ఎవరని నన్ను అడుగుతున్నారా? నేను ఒక్క మాట చెప్పలేదే. నన్ను చూసి అంత మాట అనేసావు. నీ ప్రెస్టేజ్ తగ్గిపోద్దని చెప్పలేదు, అంతే కదా? పోరా. అలా ఎలారా వదిలేసావు? ఇంకేం చేయమంటావు? ఆడు పని చేస్తున్నాడు, ఇంకొకరు పని ఇచ్చే చోట ఉన్నారు. నేనెక్కడున్నాను? పని కోసం వెతుకుతున్నాను. నేనెలా కోప్పడగలను? ఓర్పుగానే ఉండాలి. నువ్వు బాగా మారిపోయావురా. జరిగిన విషయం నేను కూడా విన్నాను రమేష్. ఒకవైపు నేను చాలా బాధపడ్డాను, ఇంకొక వైపు సంతోషంగానూ ఉండింది. అవును నాన్న, నీ ప్రవర్తన వేద వాక్యముల ప్రకారమే ఉండింది చూసావా? అదే మనసుకి సంతోషంగా ఉంది. యోబుని తన భార్య ఇంకా మిత్రులు అవమానించారు, చాలా మాట్లాడారు. కానీ యోబు నిదానంగా ఉండేవారు. యోబును చూసి మాట్లాడని మాటలా? ఎంత అవమానం! కానీ తిరిగి ఆయన ప్రశాంతతనే అందరికీ చూపించారు. అవమానంలో కూడా ప్రశాంతంగా ఉండే స్వభావం నీ దగ్గర ఉంది, అది నాకు సంతోషమే. ఈరోజు చాలా దేవుని పిల్లల దగ్గర ఈ ప్రవర్తన లేదు. ఇలాగే ఉండు నాన్న, ఇది నీ జీవితానికి చాలా మంచిది. ఎంతలా నువ్వు నోరు మూసుకునుంటావో అంత మంచి నిన్నొచ్చి చేరుకుంటుంది. ఇది తెలియకుండానే ఈరోజు కుటుంబంలో గొడవలు, విడిపోవడం పెరిగిపోయాయి. అందరూ అవమానించినప్పుడు నోరు మూసుకుని ఉంటే సగం సమస్యలే ఉండవు. ఏంటి ప్రేక్షకులారా, జ్యోతి అక్క నాటకం చూసారా? మీకు ప్రయోజనంగా అనిపించిందా? అవమానంలో ఓర్పుగా ఉండాలి అని తెలుసుకున్నారా? తర్వాత దేవుని వాక్యం పంచుకోవడానికి, మీ ఆశీర్వాదం కోసం ప్రార్థించడానికి సహోదరి వసంతి పాల్ సిద్ధంగా ఉన్నారు. ప్రార్థనతో దేవుని వాక్యం వినండి, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారు. క్రీస్తు యందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు తియ్యటి నామమున మీ అందరికీ మా ప్రియమైన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ రోజున ఈ పండంటి కాపురం కార్యక్రమంతో పాటు కలిసి ఉన్న మీ అందరినీ కూడా యేసు విడిపించుచున్నాడు పరిచర్య ద్వారా మిమ్మల్ని మేము దీవిస్తున్నాము. ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. దేవుడగు యెహోవా మనల్ని ప్రేమిస్తున్నారు, మన కుటుంబాన్ని ప్రేమిస్తున్నారు. మనం అందరము బాగా జీవించి సుఖంగా ఉండాలి అని దేవుడు ఇష్టపడుతున్నారు. ఈ లేఖన వచనాల ప్రకారం మన జీవితం కొనసాగుతూ ఉండాలని ఆయన ఇష్టపడుతున్నారు, ఆయన ఎదురు చూస్తున్నారు. అందువల్లే ప్రతి ఒక్క వారము ఈ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడుతున్నారు. చాలా మంది చెప్పేటువంటి సాక్ష్యం నిజంగానే మేము సంతోషంగా యెహోవాను స్తుతిస్తున్నాము. చాలా మంది జీవితాలు, ఆంతరంగిక కార్యాలు, బయటికి తెలియనటువంటి కార్యాలను కూడా యెహోవా నాతో మాట్లాడారు, నన్ను నేను మార్చుకున్నాను, యెహోవా నన్ను ఈరోజు మార్చారని చెప్పేటువంటి సాక్ష్యాలని మేము వినేటప్పుడు దేవుని మేము స్తుతిస్తున్నాము. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడేటువంటి ఒక కార్యము, అవమానంలో ప్రశాంతంగా ఉండు. ఈ ప్రపంచంలో అవమానం అనే ఒక దానిని చవిచూడకుండా జీవించేటువంటి వారిలో చాలా తక్కువ మందే ఉంటారు. అన్ని రకాలుగాను, అన్ని విధాలుగాను అందరూ సహజంగా ఈ అవమానము, నింద, పరిహాసము ఇటువంటి పరిస్థితులలో ఏదో ఒక రకంగా దాటి వెళ్లే వాళ్లే ఉంటాం. ఇటువంటి వారినే చాలా మందిని మనం కలుస్తున్నాము. చాలా మందిని మా పరిచర్య అనుభవాలలో చూసేటప్పుడు చాలా మంది ఎటువంటి అవమానంతో, పరిహాసాలకు మధ్యలో, నిందలకు మధ్యలో జీవించే ప్రజలని చాలా మందిని మేము కలుస్తున్నాము, ప్రార్థించడానికి వస్తున్నారు. చూడండి, ఎటువంటి అవమానం కలిగించే పరిస్థితులు ఏ విధంగా వస్తున్నాయి అంటే, అప్పుల సమస్య నిమిత్తము ఒక అవమానం వస్తుంది.
అప్పుని తీర్చలేకపోతున్నాము, తీసుకున్న అప్పుని తీర్చలేని పరిస్థితి వచ్చినందువల్ల అప్పు ఇచ్చిన వాళ్ళు అవమానపరిచేటువంటి మాటలను మాట్లాడి హృదయాన్ని గాయపరచడం మనం చూస్తున్నాము. పిల్లలు లేనందువల్ల ఒక అవమానము, వివాహం అవ్వక వయసు పెరిగిపోతూ వివాహం అవ్వక అడ్డుపడుతున్న కార్యము వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల తప్పుడు జీవితాల వల్ల, తప్పుడు అలవాట్ల వల్ల తల్లిదండ్రులు అవమానపడుతూ ఉన్నారు. అవమానంలో మనం ప్రశాంతంగా ఓర్పుగా ఉండాలి అని దేవుడు ఇష్టపడుతున్నారు. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమేమో నన్ను అవమానించారు కదా, నేను ఖచ్చితంగా వాళ్ళని అవమానించి తీరాలి, నన్ను ఈ విధంగా నిందించారు కదా, సమయం చూసుకొని నేను వీళ్ళని నిందించే విధంగా అవమానించే విధంగా నేను నడుచుకోవాలని సమయాన్ని చూస్తూ ఉన్నారు. చూడండి, మనం యేసుక్రీస్తు గురించి కూడా లేఖనంలో చదివేటప్పుడు 1 పేతురు 2వ అధ్యాయము 19వ వాక్యం నుండి కొన్ని వాక్యాలను నేను మీకోసం చదువుతాను. చూడండి, ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకైనను దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల అది మీకే గణము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకే మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనపడలేదు, ఆయన దూషింపబడియు బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను అని ఈ లేఖన వచనాలు యేసుక్రీస్తు గురించి వివరంగా చెప్పబడి ఉన్నాయి. అయితే దేవుడు జీవించి చూపించారు, ఆయన మాదిరి ఉంచి వెళ్లారు. తిడితే ఆయన ఎవరినీ తిట్టలేదు, ఆయన్ని తిడుతున్నారు, బాధ పెడుతున్నారు, చెంప మీద కొడుతున్నారు, మొహం మీద ఉమ్మి వేస్తున్నారు, తల మీద కొడుతున్నారు. ఈ విధంగా ఆయన అవమానింపబడుతున్నారు. సిలువలో ఆయన వేలాడేటప్పుడు అనేకుల్ని రక్షించావు కదా, నిన్ను నీవు రక్షించుకోలేవా, సిలువ నుంచి దిగిరా, అప్పుడు మేము నిన్ను నమ్ముతాము, ఈ విధంగా చెప్తున్నారు. అప్పుడు దేవుడు అన్ని అవమానాలని ఓర్పుగా సహించారు. ఆయన అవమానాన్ని ఆయన ఒక విషయంగా కూడా భావించక సిలువను సహించారు అని చెప్పి హెబ్రీయులకు 12వ అధ్యాయము 2వ వాక్యంలో మనం చదువుతున్నాము. అవమానం అనుకోకుండా సిలువను ఆయన సహించినందువల్లే ఈరోజు ఆయన బిడ్డలు అనే భాగ్యాన్ని మనం పొందాము. నాకు ప్రియమైన యెహోవా బిడ్డలారా, ఏదో ఒక అవమానాన్ని మోస్తూ మీరు ఈరోజు జీవిస్తున్నారా? యేసుని చూడండి, ఆయన ఓర్పుగా ఉన్నారు. ఈ రోజున దేవుడు మనకి నేర్పించే ఒక పాఠము ఏమిటంటే, అవమానం వచ్చేటప్పుడు, నిందలు వచ్చేటప్పుడు ఓర్పుగా ఉండండి. సమాధానం ఇవ్వకుండా, కోప్పడి మాట్లాడకుండా, మీరు ఇతరుల్లాగా గొడవ పడకండి. దేవుని సమూహంలో ప్రశాంతంగా ఉండండి. నాకు ప్రియమైన యెహోవా బిడ్డలారా, చూడండి, ఈ మధ్యనే ఒక కుటుంబం వారి సాక్ష్యాన్ని నేను వినడం జరిగింది. ఆ తండ్రిగారు, ఆ కుటుంబంలో ఉన్న తండ్రిగారు ఒక పెద్ద ప్రభుత్వ అధికారి. ప్రభుత్వంలో ఒక అధికారిగా పనిచేసిన వారు. ఆయన ఒక మంచి హోదాలో జీవించారు. ఆయనకి బాగా పరిచయమైన కొంతమంది, అయ్యా, మా కుటుంబంలో చాలా కష్టం ఉంది, దయచేసి మేము అప్పు తీసుకోవడానికి షూరిటీ ఇవ్వండి అని ఆయన దగ్గర చాలా కుటుంబ పరిస్థితులు గురించి చెప్పి చాలా బతిమాలినందువల్ల ఆయన సరే అని చెప్పి షూరిటీ పెట్టాడు. చూడండి, ఒక 3 రోజులు ఆ విధంగా షూరిటీ పెట్టినందువల్ల 3 నెలలు బానే కట్టారు. సడన్ గా ఒక్కొక్కరుగా ఎస్కేప్ అయిపోయారు. ఈ అప్పుల సమస్య మొత్తం దాదాపుగా 35 లక్షల అప్పంట. 35 లక్షల అప్పు ఈయన తల మీద వచ్చిపడి అన్యాయంగా ఆ అప్పు ఆయన తల మీద వేయబడింది. ఆయన ఇప్పుడు అప్పు కట్టాల్సిన పరిస్థితికి నెట్టబడ్డాడు. అటువంటి ఒక పరిస్థితిలో చూడండి, అప్పు ఇచ్చిన వాళ్ళు ప్రతిరోజు వచ్చి ఆయన ఉన్న ఇంటి ముందు నిలబడి ఆ వీధిలో అరుస్తారంట, భయంకరంగా అరుస్తారట, భార్యని తిడతారట, 3 పిల్లల్ని కూడా తిడతారట, ఈయన్ని తిడతారట. ఈయనేమో చాలా ప్రశాంతంగా కూడా ఓర్పుతో ఉండి బయటికి రాలేక తల ఎత్తుకోలేనటువంటి ఒక పరిస్థితిలో అవమానపడ్డారు. ఆయనకు అప్పు ఇచ్చిన వాళ్ళు బయట నిలబడి అరుస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బయటకు వస్తారు. వాళ్ళు మాట్లాడే పరిహాసపు మాటలు, అవమానపరిచే మాటలని అందరూ విని నవ్వుతారు. వీళ్ళ ముందు కాక వెనకాల కూడా మాట్లాడుకుంటారు. భయంకరమైన ఒక అవమానపరిచేటువంటి పరిస్థితి. వాళ్ళు ఉన్నటువంటి చోట ఎక్కడా తలెత్తుకోలేరు.
కొద్ది రోజులు గడిచాయి. ఆ అప్పు ఇచ్చిన వ్యక్తి వచ్చి ఇంటి ముందు నిలబడి పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి పోలీసులకు కంప్లైంట్ ఆ కుటుంబం మీద ఇచ్చి పోలీసుల చేత అరెస్టు చేయబడిన ఒక పరిస్థితి చూడండి. ఎలాగోలాగా ఆ దేవుని కృప వల్ల వాళ్ళు బయటికి వచ్చారు. కానీ పోలీస్ స్టేషన్లో ఒక ఆజ్ఞ వేశారు, అప్పు తీరే వరకు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది అని. వయసుకొచ్చిన ఆ పిల్లలు ఒకరు మార్చి ఒకరు, పిల్లలు మాత్రమే కాకుండా తల్లి కూడా ఒకరు మార్చి ఒకరు ఈ విధంగా ఆ పోలీస్ స్టేషన్కు వెళ్లి కూర్చోవాలట. ఎంత అవమానించబడ్డ పరిస్థితి చూడండి. ఆయన ఒక ప్రభుత్వ అధికారి, మంచి చేసి ఇటువంటి ఒక అవమానాన్ని ఆయన సహించారు. ఆ సహోదరి చెప్తూ ఉంటారట, మనం ప్రార్థన చేద్దాం, యెహోవా మనల కోసం యుద్ధం చేస్తారు, వీళ్ళతో మనం మాట్లాడకూడదంటారు. ఒకసారి భయంకరమైన ఇటువంటి ఒక అవమానపడ్డ పరిస్థితిలో ఆ సహోదరుడు ఇక ఈ ప్రపంచంలో మనం బతకలేమో అన్న పరిస్థితిలో విషం బాటిల్ కొనుక్కొని వచ్చి పాయిజన్ బాటిల్ని తీసుకొచ్చి ఆయన భార్యతో చెప్పాడంట, నువ్వు నేను పిల్లలు కుటుంబం అంతా కలిసి చచ్చిపోదాం, ఇకపై ఈ అవమానాల మధ్యలో నేను బయటకు వెళ్లి తలెత్తుకుని బతకలేను అని చెప్పి తీర్మానించుకున్నాడట. అప్పుడు ఆ సహోదరి చెప్పిందట, ఈ తప్పుడు నిర్ణయాన్ని మనం తీసుకోకూడదు, దేవుని వద్ద ప్రార్థన చేద్దాం, యేసు మనకి బదులు ఇవ్వలేదంటే అప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకుందాం, అటువంటి ఒక మాట చెప్పారంట. ఆ సహోదరుడు అప్పుడు నమ్మకం వచ్చింది. ఆ సహోదరి చెప్తున్నారు, వాళ్ళ ఇంటి పక్కన ఒక ఆలయం ఉందట, అక్కడికి వెళ్లి 2 చేతుల్ని ఆకాశం వైపు ఉంచి దేవుని సమూహంలో ఏడుస్తారంట. దేవుడా, ఈ అవమానము, మేము అనవసరంగా అప్పు తీసుకొని ఖర్చులు పెట్టి ఉంటే పర్వాలేదు, ఎవరికోసమో నా భర్త షూరిటీ ఇచ్చిన నిమిత్తము, తెలియక చేసిన తప్పు నిమిత్తము మేము ఇరుక్కున్నావే, మీరు మమ్మల్ని తృణీకరిస్తే మేము ఎక్కడికి పోతాం, ఆత్మహత్య చేసుకుంటే మేము నరకానికే కదా వెళ్తామని ఏడ్చారంట. చేతులు ఎత్తి ఆకాశాన్ని చూస్తూ గట్టిగా ఏడుస్తూ ఉన్నారంట. ఏం జరిగిందో తెలుసా? ఆ సహోదరుడు, సహోదరి, పిల్లలు, కుటుంబం అంతా ఏడుస్తూనే ఉన్నారు. యెహోవా ప్రార్థన విన్నారు. ఆశ్చర్యంగా అన్ని అప్పుల్ని ఒక్కొక్కటిగా తీర్చే విధంగా సహాయం చేశారు. అప్పులు వాళ్ళు ఎవ్వరూ కూడా ఇంటి ముందుకు రానేలేదు, యెహోవా రానివ్వలేదు. ఆ ప్రార్థన తర్వాత ఎవ్వరూ కూడా ఇంటికొచ్చి అవమానించే విధంగా లేదు, అవమానించే మాటల్ని కూడా యెహోవా అనుమతించలేదు. యెహోవా ఆశీర్వదించారు, అప్పుల్ని ఒక్కొక్కటిగా తీర్చేశారు. ఆ ఇంటి ముందు, ఆ వీధిలో, ఆ ఊళ్ళో చుట్టుపక్కలంతా అవమానించబడి తలెత్తుకోలేక బయటికి రాలేక సిగ్గుపడుతూ ఉన్నారో అదే వీధిలో, అదే ఊళ్ళో, అదే జనం మధ్య ఈ రోజు తలెత్తుకొని జీవించేలాగా చుట్టూ ఉన్న వాళ్ళకి మంచి చేసే విధంగా ఒక గొప్ప కృపని దేవుడు వారికి ఇచ్చారట. ఇది యెహోవా మాత్రమే చేయగలరు. ఇది మా కళ్ళకు ఆశ్చర్యంగా ఉంది అని ఆ సహోదరి చెప్పారు. నాకు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ రోజు మీరు కూడా ఇటువంటి అవమానాన్ని ఎదుర్కొంటున్నారా? ఏదో ఒక అవమానం, పిల్లలు లేరు, అప్పుల సమస్యలు, లేదా వివాహం అడ్డుపడింది, కుటుంబం చే తృణీకరించబడి అవమానించబడుతున్నారా? దేవుని సమూహంలో ఈ రోజు మీకోసం నేను ప్రార్థించబోతున్నాను. యెహోవాతో మీరు మాట్లాడారు, బదులుకు బదులు చేయకండి. అవమానించి మాట్లాడుతున్నారా? అది మీకు ఆశీర్వాదంగా వస్తుంది. మీ ఆశీర్వాదానికి, మీ జయానికి ఈ అవమానం ఒక్క మెట్టుగా ఉంటుంది. మనం ప్రార్థన చేద్దామా? అందరూ కనులు మూసి, ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు మీరు ఉన్నారు. అవమానాలతో, నిందలతో, పరిహాసాల మధ్యలోనూ మీరు జీవిస్తూ ఉన్నారా? దేవుని చూస్తూ ఆ సహోదరి ఆకాశం చూసి ఏడ్చిన విధంగా ఈ రోజు మీరు ఏడవండి. వారికి బదులు చెప్పకుండా ఓర్పుగా, ప్రశాంతంగా సహిస్తూ దేవునికి మాత్రం తెలియజేసి ప్రార్థన చెయ్యండి. మనం ప్రార్థన చేద్దాం. నా ప్రియమైన తండ్రి, ఈ రోజు ఈ మాటలు విన్నటువంటి ఒక్కొక్క సహోదరి కోసము, సహోదరుని కోసము, పిల్లల కోసము మీకు స్తోత్రమయ్యా. అవమానాలతో, నిందలతో, పరిహాసాలతో కూడా ఇక జీవించలేము, ఇక మేము ఈ ప్రపంచంలో జీవించలేము, ఈ అవమానంతో జీవించలేము అని చెప్పి దేవుడా ఎంతో మంది దిగులు పడుతున్నారయ్యా. ఈ రోజు మీ వైపు చూస్తూ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి మీరు అద్భుతాలు చేసేదరుగాక. దేవుడా, మేము స్తుతిస్తున్నామయ్యా. బదులుకు బదులు వారు చేయకుండా ఓర్పుగా సహించేటువంటి హృదయాన్ని వారికి ఇవ్వండి దేవుడా. ఆ ఓర్పుతోనూ, ఆ సహించే మనసుతోనూ ఉండే విధంగా వారిని మార్చండి, వారి హృదయాన్ని నింపండి, మీలాగా వారిని మార్చండి. వారి ఓర్పును చూసి, వారి సహనాన్ని చూసి, వారి అవమానాన్ని చూసి, వారి నిందని చూసి మీరు ఈ రోజునే వారి కొరకు ఒక అద్భుతమైన మార్గాన్ని తెరిచి ఇవ్వాలని నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఈ విధంగా అవమానంతో ఉన్న ప్రజలకి మీరు సహాయం చేయండి దేవుడా. ఆ కుటుంబంలోని పిల్లలకి సహాయం చేసి తలెత్తుకుని జీవించేలా చేసినటువంటి దేవుడు ఇప్పుడు ఈ రోజున ఈ వాక్యాలను వింటూ ఉన్న, కన్నీటితో నిలబడి ఉన్న వారికి మీరు సహాయం చేస్తారని మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి.
యెహోవా ఆ పరిస్థితులన్నిటినీ తలకిందులుగా మార్చి అవమానపడిన అదే స్థలంలో తలెత్తుకొని బతికేటువంటి ఒక భాగ్యాన్ని మీరిచ్చెదరుగాక. మీ ప్రేమగల చేతికి అప్పగించి మేము ప్రార్థన చేస్తున్నాము. యెహోవా బాధ్యత తీసుకుని ఈ రోజు నుండి వారిని ఆశీర్వదించరుగాక. మేలైన మార్గము తెరవబడునుగాక. ఆశీర్వాదమైన మార్గము తెరవబడునుగాక. అవమానాలను నిందలను తుడిచి దానికి కారణంగా ఉన్న ప్రతి సమస్యను తుడిచి అడ్డులను తొలగించి మీరు ఆశీర్వాదాన్ని ఆజ్ఞాపించుదురుగాక. వారు జీవించాలి, ఆశీర్వాదంగా ఉండాలి, చక్కగా ఉండాలి. మీరు ఆ విధంగా చేస్తున్నందుకు స్తోత్రము. మా ప్రార్థనను విన్నందుకు కృతజ్ఞతయ్యా. యేసు క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము మంచి తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన వార్లారా, ఈ రోజు కార్యక్రమం మీకు ఆశీర్వాదంగా ఉందని మేము విశ్వాసిస్తున్నాం. మీరు పొందిన మేళ్లను, ఆశీర్వాదాలను మాకు తెలియచేయడం మర్చిపోకండి. మీ ప్రార్థన అవసరాలు ఉత్తరం ద్వారా, ఈమెయిల్ ద్వారా మాకు తెలియజేయండి. మీకోసం ప్రార్థించడానికి, సలహా ఇవ్వడానికి సహోదరు మోహన్ సి లాస్రస్ గారు, దేవుని పరిచారకులు సిద్ధంగా ఉన్నారు. రేపు ఎల్లుండ సత్యం టీవీ కంఫర్టర్ డిజిటల్ ఛానల్లో సోషల్ ప్లాట్ఫామ్ లో టెలికాస్ట్ అయ్యే ప్రార్థిద్దాం రండి కార్యక్రమం చూడడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వారం ఈ కార్యక్రమంలో ఇదే సమయంలో కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీపై ఉండుగాక. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, 4 మావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.